ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. సంవత్సరమును దయాకిరీటముగా ధరింపచేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు ఘనతయు మహిమయు ప్రభావములు కలుగునుగాక. నా ప్రియ శ్రోతులారా, ఈరోజు మన జీవితానికి చాలా అవసరమైన ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. నేను చేస్తున్న పనికి నిజమైన అర్థముందా? చిన్న పని అయినా పెద్ద బాధ్యత అయినా మన శ్రమను దేవుడు చూస్తున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 మరియు 24 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఈ వాక్యానికి ఆధారంగా మన జీవితానికి దేవుడు ఇచ్చే సందేశాన్ని ఇప్పుడు ధ్యానిద్దాం. ఈ లోకంలో మనం చదువు, ఉద్యోగం, ఇంటి పని, పరిచర్య, సేవ అని ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కానీ చాలాసార్లు మన మనసులో ఇలా అనిపిస్తుంది, ఎవరి కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను అని. ఈ వాక్యం మన దృష్టిని పూర్తిగా మార్చుతుంది. ఏ పని చేసినను ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. అంటే మన పని చిన్నదా? కాదు, దేవుని దృష్టిలో అది గొప్పది. మన శ్రమను ఎవరు గుర్తించలేదా? దేవుడు చూస్తున్నాడు. మనకు సరి అయిన ప్రతిఫలం రాకపోయినా దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ఇది మనుషుల యొక్క ప్రశంసం కోసం కాదు, ఈ లోకానికి చూపించడానికి కాదు, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే మన సేవ. ఇది తెలిసినప్పుడు మన పని భారం కాదు, మన పని ఆరాధన అవుతుంది. ఈ లోకంలో దేవుని సేవ అనగానే చాలామంది చర్చు, వేదిక, ప్రసంగం అని మాత్రమే అనుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, మీరేమి చేసినా, అంటే లోకరీతిలో పనిలో మనం ఎలా చేస్తున్నాము, ఎవరికి చేస్తున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనుషుల ప్రశంసిస్తారు లేదా నిర్లక్ష్యం చేస్తారు, ప్రతిఫలం ఇస్తారు లేదా మోసం చేస్తారు. కానీ దేవుడు మాత్రం నమ్మకంగా చేసే ప్రతి పనిని గుర్తుంచుకుంటారు. ఈ వాక్యం మనకు ఒక ఆశ్వాస ఇస్తుంది. మన నిజమైన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. బైబిల్లో దానియేలు జీవితాన్ని చూడండి. అతడు బానిసగా బబులోనుకి తీసుకెళ్లబడ్డాడు. అన్యదేశ ప్రభుత్వములతో ఉద్యోగం చేశాడు. దేవుని నమ్మకత్వంతో రాజసభలో పని చేశాడు. ఈ విధంగా నమ్మకమైన వానిగా తన పనిని చేసుకుంటూ వెళ్ళాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను లోపమైనను చేయువాడు కాడు అని రాయబడి ఉన్నది. అతడు రాజులకు చేసినా అది ప్రభువునకు చేసినట్టే చేశాడు. ఫలితమేమిటి? దేవుడు అతన్ని గణపర్చారు. సింహాల గుహలో కూడా అతన్ని రక్షించారు. రాజుల ముందు సాక్షిగా నిలబెట్టాడు. ఇటు రీతిగా దేవుడు దానియేలు తన నమ్మకత్వాన్ని హెచ్చించారు. దానియేలు మనకు నేర్పేది ఇదే. దేవునికి చేసిన సేవ ఎప్పుడూ వృధా కాదు. నా ప్రియ శ్రోతులారా, మనము ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. గత సంవత్సరంలో మన చేసిన పనులకు గుర్తింపు పొందకపోయి ఉండవచ్చు. కొన్ని శ్రమలు ఎవరికి కనిపించకపోయి ఉండవచ్చు. కానీ ఈ వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఈ క్రొత్త సంవత్సరంలో మన పని మారకపోయినా మన దృష్టి మారాలి. మనుషుల కోసం కాదు, ప్రభు కోసమే చేసే నమ్మకమైన సేవలో ఈ సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. ఈ క్రొత్త సంవత్సరంలో మీ ప్రతి దిన శ్రమను దేవుడు పెద్ద ఆశీర్వాదముగా మార్చునుగాక. మీ పని ఆరాధనగా, మీ జీవితం సాక్ష్యముగా మారునుగాక. ఈ నూతన సంవత్సరానికి స్వాగతం. ఆయన నుండి వచ్చే ప్రతిఫలంపై నమ్మకంతో ఉండుడి. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org.
మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.